ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,80,000 రూపాయలు. ఏమైంది? ఏమైంది? నమ్మిన పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు. ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా? ఆయన ఏం చెప్పాడు? 87,612 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది? మళ్ళా ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా అన్నా? ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. అప్పటిదాకా ఇస్తా ఉన్న 0 వడ్డీ కూడా గోవిందా గోవిందా. మళ్ళీ ముందుకు పోదామా? ఇంకా ముఖ్యమైన హామీలు. ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా? గుర్తున్నాయా అన్నా? ఇంకా ఏం రాశాడో తెలుసా? ఇంకా ఏమి రాశాడు అనంటే, ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఏమైంది? 1 రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది అన్నా? ఏమైంది? ఏమైంది తమ్ముడు? గోవిందా గోవిందా. మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు కూడా పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఇంకొక హామీ, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నా అక్క చెల్లెమ్మలు ఈ మాట నమ్మారు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది? మళ్ళా ఏమైందక్క తర్వాత? ఏమైందన్న తర్వాత? గోవింద గోవింద. కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే 1 సెంటు స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. హైదరాబాదు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవింద 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 గోవింద. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ను వదిలేశాడు. సింగపూర్కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవింద గోవింద. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. అది కూడా గోవింద గోవింద. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే 1 హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను. నమ్మచ్చాక నమ్మచ్చా అన్నా, నమ్మచ్చా అమ్మా, నమ్మచ్చా అన్నా. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. సూపర్ 6 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది?